హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి ప్యాటర్న్ మ్యాచింగ్ ఇన్ MySQL. MySQL ఎలా ప్యాటర్న్ మ్యాచింగ్ చేస్తాం, ఎందుకోసం ప్యాటర్న్ మ్యాచింగ్ చేస్తాం? ఓకే, ప్యాటర్న్ మ్యాచింగ్ చేయడానికి టూ టైప్ ఆఫ్ థింగ్స్ మనం వాడతాం. ఒకటి పర్సంటేజ్. ఓకే, ఇది వచ్చి ప్యాటర్న్ మ్యాచింగ్ మెనీ క్యారెక్టర్స్ని మ్యాచ్ చేయడానికి వాడతాం. ఓకే, మెనీ క్యారెక్టర్స్. ఓకే, తర్వాత అండర్ స్కోర్ క్యారెక్టర్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఆ సింగిల్ క్యారెక్టర్ని మ్యాచ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండర్ స్కోర్ అంటే ఒకటి, పర్సెంటేజ్ అంటే మెనీ. ఓకే, మ్యాచ్ చేసి మనం చేస్తాం. ఓకే, ఎందుకోసం ఈ పర్సెంటేజ్ అండ్ అండర్ స్కోర్ వాడుతున్నాం క్యారెక్టర్స్ కోసం అంటే, రియల్ టైంలో నాకు సటన్ యూజర్స్ ఎవరైతే స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్తో స్టార్ట్ అవ్వడము, లేకపోతే ఎల్తో స్టార్ట్ అవ్వడము, టీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే కావాలన్నప్పుడు ఇట్లాంటివి వాడతామంట. టీ పెట్టి పర్సెంటేజ్ ఇచ్చామంటే ఆ రిలేటెడ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని మ్యాచ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ లాస్ట్ తెలుసు, మిడిల్లో నాకు తెలుసు అన్నప్పుడు మిడిల్లో వాడుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లాస్ట్ మ్యాచింగ్ నెంబర్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. అండర్ స్కోర్ అంటే ఈచ్ అండర్ స్కోర్ రిప్రజెంట్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఈచ్ అండర్ స్కోర్ రిప్రజెంట్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఓకే, ఎన్ని అండర్ స్కోర్లు వాడతామో అన్ని క్యారెక్టర్స్ అనేది మ్యాచ్ అయిన వాటి మాత్రమే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, రియల్ టైంలో ఎలా వాడతారు అనేది చూపిస్తాం. ఓకే, దీనికోసం నేను ఇక్కడ కస్టమర్ ఇది వాడుతున్నాను. ఓకే, దీనికైనా మన ప్రోడక్ట్స్ కాదు, ప్రోడక్ట్స్లో చిన్న నంబర్ కూడా ఉందన్నమాట. ఓకే, చిన్న నంబర్స్, చిన్న నేమ్స్ ఉన్నాయి, బిగ్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి, ఓకే, వేర్ మై ప్రోడక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లైక్ అని పెట్టాలి. సారీ, ఈక్వల్ టు అని పెట్టరాదు, లైక్ అని పెట్టాలి. ఓకే, లైక్ సింగిల్ కొటేషన్స్లో నాకు సి అనే క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, సి అనే క్యారెక్టర్తో మ్యాచ్ అయిన నేమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. మనకు నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఓన్లీ సితో స్టార్ట్ అయిన క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నాకు ఫస్ట్ తెలీదు, నాకు లాస్ట్లో ఈ అనే క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఈ అనే క్యారెక్టర్తో ఎండ్ అయిన నేమ్స్ కావాలి. ఏమన్నా ఉంటే మనం డిస్ప్లే చేస్తుంది, ఏవి లేకపోతే డిస్ప్లే చేయదన్నమాట. ఓకే, చూడండి, మనకు ఈతో ఎండ్ అయ్యేవి ప్రతి దాంట్లోనూ కూడా ఈ ఉంటుంది. ఓకే, ఇలా చేయొచ్చు. ఓకే, తర్వాత నాకు స్టార్టింగ్ వచ్చి ఎస్ కావాలి, ఎండింగ్ వచ్చి ఈ కావాలి. ఈ రెండిట్లో మ్యాచ్ అయిన లెటర్స్ కావాలి నాకు. అట్టా డబ్బు ఏం చేస్తాం, మళ్ళీ రన్ చేస్తే ఇది చూడండి, స్టార్టింగ్ ఈ, ఎండింగ్, సారీ, స్టార్టింగ్ ఎస్, ఎండింగ్ ఈ, స్టార్టింగ్ ఎస్, ఎండింగ్ ఈ, లైక్ దిస్ ఇట్ ఈస్ మ్యాచ్డ్, రైట్? ఇలా చేసుకోవచ్చు అనమాట. నాకు ఫస్ట్ లాస్ట్ తెలియదు, మిడిల్లో నాకు ఒకటి నా క్యారెక్టర్ మ్యాచ్ అవ్వాలి అన్నప్పుడు ఎలా చేస్తాం? ఓకే, ఇప్పుడు చూడండి, పర్సెంటేజ్ మధ్యలో ఎమ్. ఓకే, నాకు ఎమ్తో ఏదైతే మొదలవుతుందో ఆ పర్టికులర్ నేమ్స్ అన్ని కూడా కావాలి. చూడండి, మిడిల్లో చూడండి, ఎమ్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఈడ ఎమ్ ఉంది. ఓకే, ఇక స్టార్టింగ్లోనే ఎమ్ అయింది. ఓకే, మిడిల్లో మళ్ళీ ఎమ్ ఉంది, ఇక్కడ ఎమ్. ఓకే, ఇక్కడ ఒక ఎమ్, ఇక్కడ ఒక ఎమ్. ఓకే, ఇలా మ్యాచింగ్ ఎమ్స్ అన్ని కూడా మనకు అందులో ఉన్నాయి. ఓకే, నాకు స్పెసిఫిక్గా ఎస్తో స్టార్ట్ కానివి కావాలి. ఓకే, నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తే, నాట్ నాట్ లైక్ ఎస్ పర్సంటేజ్. ఎస్ అనేతో స్టార్ట్ అయిన ఏది నాకు డిస్ప్లే అవ్వకూడదు. 68 డిస్ప్లే అయింది చూడండి. మీరు ఈ 68లో మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఎస్ అనేది స్టార్టింగ్ లేదు. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే నాకు ఎక్కడైనా సరే నాకు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వైఈ ఉంది, ఇక్కడ చూడండి వైఈ. ఓకే, దీనికి నేను అండర్ స్కోర్ వాడతా, ఏంటంటే పర్సెంటేజ్ స్టార్టింగ్ ఏమన్నా ఉండొచ్చు, ఎండింగ్కి ముందు వై ఉండాలి, లాస్ట్ది ఏదైనా ఉండొచ్చు, లాస్ట్ సింగిల్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఎండింగ్కి బిఫోర్
అంటే ఎండింగ్ క్యారెక్టర్ బిఫోర్ ఒక వై అనేది ఉండాలి, ఉంటేనే డిస్ప్లే చేయంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, 75 వచ్చి ఏదైనా ఉండొచ్చు, అందుకని అన్ని డిస్ప్లే చేస్తుంది. 64 వచ్చి ఓకే, ఎండింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు అన్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంది. పర్సెంటేజ్ ఈ అనేది ఉంది, ఆ పర్సెంటేజ్ ఈతో ఎక్కడైనా మ్యాచ్ అవ్వచ్చు, లేదా సింగిల్ డిజిట్ ఏదైనా ఉండొచ్చు అనమాట. అందుకోసం ఇది అన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, వాటితో సారీ, ఆ వై అనేది ఉండదు, ఇది నాట్ వాడాం, సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. నాట్ వాడాం కాబట్టి ఎండింగ్లో వై ఉండదు, కానీ ఎండింగ్కి బిఫోర్ ఒక లెటర్కి బిఫోర్ ఈ ఉండేవి ఏవి కూడా డిస్ప్లే చేయదు. అంటే మనము ఈ ఉందా లేదో చూసుకోవాలి. ఏ దాంట్లో చూసుకున్నా లేవు చూడండి, ఎండింగ్కి ఒక లెటర్ ముందు ఎక్కడ కూడా ఈ అనే క్యారెక్టర్ ఉండదు. ఓకే, మనం ఈవెన్ వై తీసుకున్నామంటే ఎండింగ్కి ముందు ఉండకూడదు, కావాలంటే చూడండి ఎండింగ్కి ముందు లేదు. ఓకే, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎండింగ్కి బిఫోర్ వై అనేది ఉండదు అనమాట. ఓకే, అండ్ నాకు స్పెసిఫిక్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 5 ఉన్నాయి. ఓకే, 5 అండర్ స్కోర్స్ వాడతాను ఇక్కడ. 1 ఆల్రెడీ వాడాం, 2, 3, 4, 5. ఓకే, 5, ఈ 5 మాత్రం మ్యాచ్ అయ్యండి ఏమన్నా సరే ఉండేది అట్లా. ఓకే, 5 క్యారెక్టర్స్తో రావాలి. సరే, నాటు వాడాను ఇక్కడ. చూడండి, 5 క్యారెక్టర్స్ ఉన్నవి మాత్రం డిస్ప్లే అన్నప్పుడు 4 నాట్ అంటే అవి తప్ప మిగతా అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, అలా మనము వీటిని వాడుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.